టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి. కాపునాడు స్వర్ణోత్సవం ఆహ్వాన పత్రికను గుంటూరులో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ కాపునాడు ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు. నవంబర్ 30న విజయవాడలోని జింకానా గ్రౌండ్స్ లో జరిగే కాపునాడు స్వర్ణోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఏదైతే జింకానా గ్రౌండ్ ఏర్పాటు చేశారో కాపునాడు, ఆ కాపునాడు సమావేశానికి అందరూ రావాల్సిందిగా కాపు సోదరులందరికీ, కాపు నాయకులందరూ కూడా మరొకసారి వినిపించుకోవడం జరుగుతుంది. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు ఏదైతే ఆ రోజున స్థాపించారో కాపునాడు, ఆ కాపునాడు యొక్క ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వారి చేతుల మీదుగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు ఏదైతే ఆ రోజున స్థాపించారో కాపునాడు, ఆ కాపునాడు యొక్క 50 సంవత్సరాల సెలబ్రేట్ జూబ్లీ మీటింగ్ ఈ నెల 30వ తారీఖు విజయవాడ జింకానా గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. దాని ఆహ్వానం అందరూ పెద్దలను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రాన్ని పెద్దలు డేగల ప్రభాకర్ గారు, కాపు నాయకులు మల్లిశెట్టి సుబ్బారావు గారు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామ సదాశివరావు గారు, జోన్ 3 అధ్యక్షులు బంద్రపాటి వెంకటరావు గారు, గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షులు శీలపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు సోమరాజు శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లా కాపునాడు జిల్లా కోశాధికారి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇవాళ ఈ ఆహ్వాన పత్రాన్ని గుంటూరులో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరికీ ఆహ్వానించడానికి ప్రారంభోత్సవం జరిగింది. గతంలో ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు 30 సంవత్సరాల క్రితం కాపునాన్ని స్థాపించి అంచెలంచెలుగా ఆ రోజు ఎదుగుతున్న సమయంలో రంగా గారు మరణించడం, కొంతమంది దుష్ట చేతిలో హత్య గావించబడటం మనందరూ తెలిసిన విషయమే. ఆ కాపునాడు స్థాపించి ఈ 30వ తారీఖు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఏదైతే రంగా గారు మరణం తర్వాత మిర్యాల వెంకటరావు గారు సారథ్యం వహించి కాపునాడు నడుపుకుంటూ వచ్చారు. మిర్యాల వెంకటరావు రాష్ట్ర వ్యాప్తంగా పిడియాలు పర్యటన చేస్తూ కాపునాడు బలోపేతం చేశారు ఆ రోజున. ఆ తర్వాత వాళ్ళు కాలం చెల్లించిన తర్వాత గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఈ కాపునాడు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. కాపుల యొక్క ఔన్నత్యానికి, కాపుల యొక్క అభివృద్ధి కోసం, కాపులు ఔన్నత్యం పాటుపడుతూ ముందుకెళ్తున్నటువంటి కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పెద్దలు మల్లిశెట్టి సుబ్బారావు గారు మేమందరం కూర్చొని ఇవాళ కాపునాడులో మల్లిశెట్టి సుబ్బారావు గారు రీసెంట్గా ఒక 1 మంత్ నాడు నేను జాయినింగ్ అవ్వడం జరిగింది మన పెద్దల సమక్షంలో. అలాగే మన పెద్దలు వారి ద్వారా ఇవాళ మనం జరగబోయే 50 సంవత్సరాలు అటువంటిది బ్రోషర్ రిలీజ్ చేయడం అనేది, పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన పెద్దల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గుంటూరు నుంచి అందరం కూడా రేపు 30వ తారీఖున ఆదివారం రోజున ఎక్కడెక్కడ బస్సులు పెట్టడం జరిగింది. ఆ బస్సులు అందరం కూడా ఎక్కి ఫుల్గా వెళ్ళి చేసి ప్రతి ఒక్కళ్ళం కూడా వెళ్ళి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కాపు నాయకులారా, దయచేసి మీకు చేతులెత్తి ప్రణామాలు చేస్తున్నాను. రండి 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 విజయవాడ నవంబర్ 30వ తారీఖున కదలండి, కదలి సముద్రంలాగా కదలండి. కాపు నాడు, కాపు జాతి అంటే ఆంధ్రదేశంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా 1988న ఏ విధంగా అయితే దిగ్విజయంగా రంగా గారి ఆధ్వర్యంలో జరిగిందో అదే విధంగా జరిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. కాపు నాయకులారా ముఖ్యంగా నాయకులకే చెప్తున్నా, విడిపోబాకండి. ఎవరు కాదు విడిపోయారనుకో పలసన పడిపోతాం, తొక్కేస్తారు. అందరూ ఏకమైతే ముక్తి. ఆదిలాబాద్ ఏజెన్సీ మండలాల్లో